గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమండి, మరి ఆస్తి నా పేర రాసిన దస్తావేజుల మీద సంతకాలైనాయా? డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాను. అమ్మ సంతకం చేయాలి. ఇవాళ మంచి రోజు కాదట. ఆస్తి కోడల పేరు రాస్తే మంచి రోజు ఎలా అవుతుంది? ఈ రోజు చాలా బాగుంది, సంతకాలు పెట్టమనండి. పెళ్ళం పేరు మీద ఆస్తి అంతా అప్పచెప్తుంది. ఆ తర్వాత దాని చేతిలో కీలబొమ్మైపోతావురా. నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో. రాసిస్తానే మాట ఇచ్చాను. మాట ఇచ్చిన తర్వాత తప్పడం మన ఇంట వంట లేదు. పెళ్ళం చేతికి ఆస్తిని అప్పచెప్పడం కూడా మన ఇంట వంట లేదురా. మొగుడు చెప్పు చేతుల్లో పెళ్ళం ఉండాలి గాని. పెళ్ళాన్ని చెప్పినట్టు మొగుడు వినకూడదు, నిజమే. కానీ ఏం చేస్తాం? ఈ ఇంట్లో నేను పెళ్ళాన్ని, అది మొగుడు. నువ్వు సంతకం పెట్టమ్మా. పెట్టవే. ఇవిగో డాక్యుమెంట్స్. అమ్మ సంతకం చేసింది. ఏమిటండి ఆస్తి పేపర్లు అలా ఆనందంగా మొహం పెట్టిస్తారు? నవ్వుతూ ఇందా తీసుకో అని ఇవ్వకూడదు? అలాగే. నువ్వు నోట్లో నాలుక లేని మగాడివి. నాలుక లేదా? ఎందుకు? పొట్టి రుచిని చూడటానికి మాత్రమే. మీ ఆవిడ చెప్పిన దానికంతా అందాల తార అనడానికి మాత్రమే పనికొస్తుంది. మీ భార్య వల్ల చాలా రోజులు బాధపడ్డావు. ఇప్పుడు ఆ బాధకు అలవాటైపోయావు. ఈ ఇంటి పెత్తనమంతా నీ ఆవిడదే. నీ భార్య ప్రాణం ఎక్కడుందో తెలుసా? ఆవిడ శరీరంలో లేదు. నా ప్రాణం నాలో లేదు, నీలో ఉంది. నువ్వు నాలో ఉన్నావు. తల్లి, నీ అనుగ్రహం ఎల్లప్పుడూ నా యందు, నా కుటుంబం యందు, నా బిడ్డల యందు, నా బిడ్డల యందు కరగకుండా ఉండేట్టుగా ఎప్పుడు కాపాడు తల్లి. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. భూమి మీద ఉండే మనుషులందరూ నీ చుట్టూ తిరుగుతున్నారు నీ అనుగ్రహం కోసం. తల్లి, ఎల్లప్పుడూ మమ్మల్ని చల్లగా కాపాడు. ఏడుగొండలవాడా వెంకటరమణ, నాయన, నేను చెప్పినట్టు నీ మొక్కుబళ్ళని తప్పకుండా తీరుస్తున్నాను. ఒక్క సహాయం చెయ్యి. ఆ మహాలక్ష్మితో చెప్పి మా ఇంట్లో ఎప్పుడూ ఉండమని కాస్త సిఫార్సు చేయనాయన. నీకు ఒక రత్నం లాంటి కూతురు ఉంది. పేరు కూడా రత్నమే. నువ్వు చెప్పాలా నేను చెప్పాలి? మీరే చెప్పండి స్వామి. ఆ కూతురు తల్లి పోలిక, కానీ లక్షణాలన్నీ నీవే. సరే, ఆ అమ్మాయికి పెళ్లి అయిందో లేదో చెప్పండి చూద్దాం. అనుమానంతో ఎందుకు పిలిచావు? అయ్యో, తక్కువ. అదొక పెళ్ళా? ఆ పెళ్లిలో గొడవ జరిగిందా? జరిగింది. ఇప్పుడు ఆ అల్లుడు ఈ ఇంట్లోనే ఉంటున్నాడు కదా. నేను ఇంట్లో ఉండిపోబట్టే కదా అటు మా నాన్నకేమో చెడైపోయాను, ఇటు మీ అమ్మకేమో చులకనైపోయాను. కట్నం లేకుండా నేను తీసుకొస్తే మా నాన్న పంతానంటున్నాడు. కట్నం సంగతి తెచ్చితే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతానంటుంది మా అత్తగారు. ఇప్పుడు నేనేం చేయను? ఏడవద్దంటున్నాను. అందుకే మీరు చెప్పిందంతా నిజమే అనుకోండి, కానీ ఇంట్లో మీకు ఏ ఇబ్బంది కలుగుతుంది? నేనున్నాగా. నువ్వు ఉన్నావా? ఇలాక్క ఉంటావు. ఉన్నావే ఎందుకు? మీ అమ్మ ఏమంటుంది? ఈ ప్యాంట్లేమో లంగాలా ఉన్నాయంట. ఈ లంగా ప్యాంట్లు వేసుకోకూడదంట. ఇంకేం వేసుకోను? లంగాలు వేసుకోనా? వేసుకోండి. వేసుకోనా? లంగాలు వేసుకోనా? లంగాలు వేసుకోనా? మీ అమ్మ వచ్చినా సరే, అమ్మ వచ్చినా సరే. ఏమిట్రా? ఏమిటి ఏదో అమ్మ అమ్మకి అమ్మ అని ఏదో అంటున్నావేంటి? అదే అమ్మకి అమ్మ అమ్మమ్మ. అమ్మమ్మ ఒళ్ళు దగ్గర పెట్టుకోమందా? అవునవును. ఏమిటి మరి గాండ్రించేస్తున్నావు? పులిహోర మెళ్ళ వేసుకుని అరిచినంత మాత్రం మగాడి కాలేవు. వెళ్ళి పళ్ళు చూసుకో. అమ్మాయిని గురించి చాలా కరెక్ట్ గా చెప్పారు. మరి అబ్బాయిల గురించి ఏం చెప్పలేదే? వస్తున్నా మీ అబ్బాయిల దగ్గరకే వస్తున్నా. నీకు సూర్య చంద్రుడు లాంటి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. బాయ్. నిజమే. కాకపోతే పెద్దవాడి పేరు చంద్రుడు, చిన్నవాడి పేరు సూర్యుడు. ఆ చంద్రుడికి కాస్త గ్రహణం పట్టినట్టుగా అనుమానం. అవును బాబు. ఒక అతని దగ్గర 25,000 అప్పు తీసుకుని బట్టల వ్యాపారం పెట్టాడు. అందులో నష్టం వచ్చింది. ఆయన కోర్టులో డిక్లేర్ తీసుకున్నాడు. మావిడేమో అప్పు తీర్చుంటోంది. అందుకని మిగిలింది నేను చెప్తున్నాను. వాడు ఇప్పుడు ఇల్లు వదిలేసి కేసాల
రాస్తున్నాడు. ఒక బిడ్డ తల్లి అయిన అతని భార్య ఇప్పుడు నీ మొగుడు చేతుల్లో నీ ఆవిడి చేతుల్లో ఉంది. ఏమ్మా ఇంకా బట్టలు ఉతకడం కాలేదు, వంటంతా అలాగే ఉండిపోయిందే. ఈ పని ఇంతసేపు అయితే ఎలాగే? 11ంటికి నేను భోజనం చేస్తానని నీకు తెలుసు కదా. పెద్దతనం ఆకలి ఉండలేను. ఈ కాలం పిల్లలకి అన్ని చెప్పి చెప్పి చేయించాలి. అయిపోయింది త్వరగా కానీ. ఒరే ఎక్కడున్నారా సన్నాసి? మరి మా రెండో అబ్బాయి సూర్యాని గురించి ఏం చెప్పలేదే? హీరో ఎప్పుడు సూర్యుడిలాగే ప్రచండంగా వెలుగుతాడు. ఈ ఇంటి కష్టాలన్నీ ఇలా 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 తీర్చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? బిఏ ఫైనల్ ఇయర్. బిఏ మొత్తం ఎన్ని సంవత్సరాలండి? 3. థర్డ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామినేషన్ పరీక్ష రాస్తున్నాడు. అంతా కరెక్ట్ గా చెప్పారండి. చెప్పారు కాబట్టి ఈ సాల్వా రవీంద్ర భారతులు ఇచ్చారు, ఈ పంచ పెద్వాడాలు ఇచ్చారు. మన తుండు ఇది ఒక ఇంట్లో తత్తిరం చేశారు, అప్పుడు ఇచ్చారు. ఒకటి నువ్వు మర్చిపోయావు, కానీ నేను మర్చిపోలేదు. ఈ రేఖ ఎందుకు దాచావు? నేను ఎందుకు దాచావు? అయ్యో నేను దాచలేదు. ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి తల్లి చచ్చిపోయేటప్పుడు ఆ అబ్బాయిని, వారి ఆస్తిని మీ ఆవిడ చేతిలో పెట్టిపోయింది. అవునా? ఏమిటా ఇది? పాలు మిదకమంటే ఇంకా ఇక్కడే కోరుస్తున్నావు? నువ్వు బలేనవే. నలుగురు నన్ను తొలగ చూస్తున్నారు. ఎందుకు? ఏమైందని? నాకు డబ్బు లేదని నా పల్లెటూరు నాకు ఇచ్చి నేను మా ఊరు వెళ్ళిపోతాను. సన్నాసి అదే. ఒరే నీ 10 ఎకరాలు నా దగ్గర ఎక్కడ ఉందిరా? ఊర్లో ఉంది. నా దగ్గర ఇచ్చింది కాగితాలు. నిన్ను మీ అమ్మ నా చేతిలో పెట్టిపోయింది అంతే. ఎవర్రా నలుగురు చెప్పు కాస్త, వాళ్ళ మక్కెలు విరగొడతాను. నీ బుద్ధి పాడు చేస్తున్నారు దొంగ వెతాలు. ఇదిగో చూడకేలా, నీ దగ్గర 10 ఎకరాలు ఉందని తెలిస్తే ఈ నలుగురు వెధాలే కాదు, ఇంకా 10 మంది వెధాలు కలిసి నీ చుట్టూ చేరి నిన్ను పాడు చేస్తారా? పడైపోతావు. దగ్గర డబ్బు ఉందని తెలిస్తే అంతే ప్రపంచం. నా దగ్గర ఉందనుకో జాగ్రత్తగా ఉంటుంది. మా పిన్ని చాలా మంచి. మరి నాకు పొట్టి పొడవెక్కి ఎప్పుడు గుర్తిస్తావు? నీ పెళ్లి గుర్తించాలి. అబ్బా నేను చెప్పింది జాగ్రత్తగా విను. ఈ ఇంటికి ఒక రాబందు రాబోతుంది. నమస్కారం బావగారు. వచ్చావు? ఇదిగా వచ్చావు అని సాగదీయడానికి, వచ్చావా అని అనడానికి మధ్య చాలా లిటిగేషన్ ఉంది బావా. నువ్వు ఎట్టా అన్నా సరే నేను వచ్చాను. నేను చచ్చాను. ఇక లోపలికి పో. అక్కయ్య, అక్కయ్యకి దండం పెట్టు. నమస్కారం అత్తయ్య. చెచే ఏ ముఖం పెట్టుకొచ్చావురా అక్కయ్య అంటూ? పెద్దవాడిని బట్టల షాప్ అని వ్యాపారంలో దించి వాడిని ముంచి ఉన్న డబ్బంతా కాజేసి వాడిని మోసం చేసి అక్కయ్య అంటూ వచ్చావు, సిగ్గు లేకుండా కూతుర్ని వెంట పెట్టుకుని. ఏమిటి అక్కయ్య, అల్లుడు దురదృష్టానికి నన్ను తిడతానే? నేను అట్లాంటి వాళ్ళు కావాలంటే చూడు, 50 ఎకరాల సుక్షేత్రమైన మాగాని నానా గడ్డి గడిచి సంపాదించుకున్నాను. మొత్తం నీ పేరున ట్రాన్స్ఫర్ చేయించి దస్తావేజులతో సహా తీసుకొచ్చాను. తీసుకో తీసుకో, చూస్తూ ఉండు. ఒంటికి ఇంటికి బంగారం పూత పూయించేస్తాను. ఏరా 50 ఎకరా నా పేరు రాశావా? కారణం? కారణమా? దీనికి అన్నానుగా అందుకు. ఓ అదే విషయం. నేను అనగా నక్క జిత్తులు అప్పారావు జక్కలపాడు. ఒరే ఇందులో ఏం చిక్కులు లేవు కదా? అలాంటివి ఏవైనా ఉంటే నీ పాటలు కుక్కలు పడవు. ఏమిటక్కయ్యా, పిల్లనిచ్చుకునే చోట ఇచ్చటి పని చేస్తానా? ఏదో మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టు దీనికి సూర్యానికి నీ చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తే. దానికెళ్ళారా? ఇదిగో చూడు రే, దేవుడున్నాడ్రా. నువ్వు ఎన్ని చేసినా ఈ ఆస్తి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది. ఈ ఆస్తిని కూడా ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరిస్తే నా బాధ్యత వదిలిపోతుంది. చూద్దాంగా, సూర్యం కూడా వస్తాడుగా. అప్పుడే ఎంత తొందర ఇవన్నీ నించోనే మాట్లాడేది, కూర్చోవాలి. నేను ఎప్పుడో ఇంతప్పుడు చూశాను, ఇప్పుడు ఇంత అయింది. రాండి కూర్చున్నారు. ఇంకా ఇంత అవ్వకముందే ఈ పెళ్లికి అంతా జరిపించేస్తే. కూర్చోవే బంగారు తల్లి. నా పేరు బంగారు తల్లి కాదు, వరలక్ష్మి. నువ్వు మహాలక్ష్మి.
దీనికి మాటలు కూడా వచ్చారో కూర్చో కూర్చో కూర్చో. ఇదిగో చూడు చూడక్కయ్య నువ్వు అండం కూడా అయిపోయింది. నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోనా? తొందర ఏమిట్రా, ఎంతైనా నువ్వు నా పిన్నమ్మ కొడుకువి, వరుసకి తమ్ముడివి. నీ కూతుర్ని నా కొడుకు చేసుకోవడంలో తప్పేం లేదు. ఎందుకైనా మంచిది, అబ్బాయి పరీక్షలు అయిపోయి వచ్చేస్తున్నాడు సూర్యం. వాటితో కూడా ఒక మాట చెప్పి తేల్చేద్దాం. రానాయనా, ఎంత కాలానికి వచ్చావు నాయన, ఎంత చిక్కిపోయినావురా. ఆ పట్నా మాసంలో అడ్డమైన హోటల్ తిండి తిని పూర్తిగా చిక్కిపోయినావు నాయన. అయ్యయ్యో, నువ్వు ఎప్పుడు వచ్చావు మామయ్య? నేను వచ్చాను ఆయన అన్నట్టు మర్చిపోయా. ఆ 50 ఎకరాలు ఇదిగో 50 ఇప్పుడేగా వచ్చాడు. ఎక్కడికి పోతుంది 50 ఎకరాలు? మన దగ్గరగా ఉంటుంది. ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చింది. నువ్వు ఉండు, కష్టమైన విశ్రాంతి తీసుకొని. ఏం వరాలు, నువ్వు కూడా వచ్చావా? అవునా, నేను వచ్చా. నాన్న నాకు సిగ్గేస్తుంది, లోపలికి వెళ్తా. కొత్తగా దానికి సిగ్గు వచ్చిందిరా. ఏమా రత్నం, బాగున్నావా బావా? నాకేం బావా, అన్ని సక్రమంగా. వేళ వేళకి ఇంట్లో మిగిలినవన్నీ తిని నున్నగా ఉన్నాడు. వాడికేం తక్కువ కానీ నాయన, నువ్వు వెళ్ళి త్వరగా స్నానం చేసి భోజనానికి రెడీగా. నీకు ఇష్టమైనవన్నీ చేశాను నాయన. చూసావు, నువ్వు వెళ్ళి అన్నయ్యకి ఏం కావాలో చూడు. అత్తయ్య గారు నేను నీవా, వాడి బట్టలు ఏమైనా ఉంటే ఇస్త్రీ చేయపో. చేరకు బాబు, చేరకు. నా బుద్ధి కదూ. వదినా, నువ్వా సూర్యం, బాగున్నావా? బాగానే ఉన్నాను వదినా. నీ పరిస్థితి చూస్తూ నువ్వు బాగున్నావా అని అడగటానికి నాకు నోరు రావటం లేదు. నాకేం బాబు, బాగానే ఉన్నానుగా. అత్తకు దూరమైన భార్య, అత్త చేతుల్లో బానిసగా బతికే కోడలు ఎంత బాగుంటుందో నేను ఊహించుకోగలను. వదినా, నీకోసం ఈ చీర తీసుకొచ్చాను. నాకెందుకు బాబు? తీసుకో వదినా, పర్వాలేదు. బాబు, నీకు బిస్కెట్ ప్యాకెట్. వదినా, అన్నయ్య ఈ మధ్య ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాడా? రాజాలా బతకాల్సిన అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి కల్పించాడు అప్పారావు మావయ్య. రాజాలా బతకాల్సిన అన్నయ్య పూజాలా తిరుగుతున్నాడు గాని అయిందా అత్తగారి మీద ఆరోపణ, వదిన గారి మీద సానుభూతి? కొంచెం రానాయన, నీతో మాట్లాడాలి. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? కొంచెం రానాయన, నీతో మాట్లాడాలి. ఏం లేదు, మా వరాల్ని నీకు ఇచ్చి చెయ్యాలని చిన్నప్పటి నుంచి అనుకుంటుందేగా. అది వాడికి తెలుసుగా. మరి ముహూర్తాలు పెట్టుకోమంటావా? ఆగు, తొందరపడతావే. వాడితోటి మాట్లాడాలి, ఆయనతోటి మాట్లాడాలి. ఏమండి, ఏమంటారు? నేనేమంటాను, నువ్వేమంటే దానికి తందాన అంటాను. నలుగురిలోనూ పరువు తీయడమేనా? నాన్న, అమ్మ చెప్పిన ప్రజ్ఞానికి నువ్వు తందాన తానా, నేను మాత్రం అలా అనలేను. ఈ పెళ్లి చేసుకోను. చేసుకోనంటే ఎట్లా నాయన? ముందుగానే 50 ఎకరాలు నీ పేర్లు రాసి కాగితాలు అక్కడి చేతికి కూడా ఇచ్చాను. 50 ఎకరాలతో నన్ను కొనలేవు మావయ్య. కరెక్ట్, నేను అదే మాట చెప్పాను నాయన. నా బిడ్డ కొన్ని లక్షల ఖరీదు చేస్తాడని చెప్పాను కదరా నీకు. ఏం చేస్తాం, చూడనే వాడి దగ్గర ఉండేది 50. ఆ 50 ఎకరాలు నాకు ఇచ్చేశాడు. ఆ పైన తల తాకట్టు పెట్టేనే ఏదన్నా సర్దుతాడు. దాని గురించి నువ్వు ఆలోచించగా నీ సంగతి ఏమిటో చెప్పు. నువ్వేమైనా చెప్పమ్మా, ఈ పెళ్లి మాత్రం జరగదు. ఇదేదో సినిమా డైలాగ్ లాగుందే. నువ్వు ఊరుకో, నేను వెళ్ళి నాకు చూస్తాను. కాస్త గట్టిగా చెప్పు బావా. అక్కయ్య, ఏమిటి దారుణం? నీ పెళ్లి జరగదా? ఏమిట్రా అపశకునం మాటలు? పెళ్లిళ్ళు జరుగుతాయి. ఇప్పుడు నీ కూతురు కొంచెం క్రాక్ అని మా వాడికి అమ్మాయి ఎడకే, నేను వాడి అభిప్రాయం చెప్తున్నాను. మరి కాలం అమ్మాయిలు సినిమాలు గినాలు చూస్తారుగా, కాస్త ఈ మాదిరిగా ఉంటే లూజ్ అని. మరి నా 50 ఎకరాలు? ఈ 50 ఎకరాలు మండిపోను. 50 ఎకరాలతో ప్రపంచం కొంటానంటావిట్రా? ముష్టి 50 ఎకరాలతో ఏమవుతుంది కాలంలో? అది కాదు, ఒకసారి ఇచ్చిన తర్వాత నానా అంటావిటి? మా మామ, మా అంటే మా భూమి, మా దేశం, మా ఇది. అన్నయ్య చేత బట్టల వ్యాపారం చేయించి దొంగ లెక్కలు చూపించి బెదరగొట్టి మనకు కాకుండా చేశాడు మామయ్య. మీ అమ్మ తిట్లు శాపనార్థాలు నీకు తెలిసినవేగా. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావంటే నాలాగే కీలు బొమ్మలాగా తయారవుతావు. మీ అమ్మ నేను ఎలాగో మారం. నీకు బోళ్ళంత భవిష్యత్తు ఉంది, దాన్ని పాటు చేసుకో. ఎంత పని చేశాడో చూడండి, సూర్య ఎంత పని చేశాడో చూడండి. ఏమిటి, ఏం జరిగింది? ఉత్తరం రాసి పెట్టి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడండి. మీరే కదా పంపించారు వాడిని? అయ్యో, నాకేం తెలియదు, నీ మీద ఒట్టు. తిట్లు తినేసరికి ఒట్లు పెట్టుకుంటారా? మీరు తేలండి, తేలు పైకి కనిపించరు. వాడికి పెళ్లి ఇష్టం లేకపోతే వాడి సంగతి ఏదో నేను చూసుకుంటాదని వాడికి అబద్ధాలు చెప్పి ఎందుకని పంపించారు? పెద్దన్నయ్య ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటే చిన్నన్నయ్య కూడా వెళ్ళిపోయాడు. ఆ అదృష్టం అందరికీ ఉండదట్టే తల్లి. అదే అదృష్టం అనుకుంటే వాడి వెనకాలే మీరు వెళ్ళి ఉండొచ్చుగా. ఎవరాపారు? తెరడంతా వెతికాను, పావు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఎలా ప్రేమించేది? ఇదొకటి నా ప్రాణానికి క్రాకు. మా బాధలో మేము ఉంటే మధ్య నీ బాధ ఏమిటి తల్లి? బాధ కాదు మావయ్య, బావని ఘాటుగా ప్రేమించమని మా నాన్న గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు. అందుకే ఇప్పుడు ఎలా ప్రేమించేదని అడుగుతున్నా.
నీ ఘాటుకు తట్టుకోలేకనే వాడు పారిపోయినాడు. వాడు వచ్చిన తర్వాత తీరిగ్గా ప్రేమిస్తూ గాని అందాక మమ్మల్ని ఊపిరి తీసుకొని తల్లిని కాదని ఇల్లు కాదని తండ్రితో మంతనాలాడి వాడు పట్టానికి పోతాడా? అక్కడ వాడి గంజి నీళ్ళైనా దొరుకుతాయా? గంజి నీళ్లు దొరకకపోతే పట్నవాసంలో కుళాయి నీళ్లు సమృద్ధిగానే దొరుకుతాయి అనుకుంటా. అవును మరి, నీ సలహా విన్న వాళ్ళకి కుళాయి నీళ్లే గతి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.